అధికారులు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు మంత్రి సీతక్క. వర్షాకాలంలో ఏర్పడే సమస్యలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ములుగు జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. అధికారులు సిద్ధం చేసే ప్రణాళికలు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఉండాలని అధికారులకు వివరించారు. వేసవికాలంలో తాగునీరు అందించేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు సీతక్క. సక్రమంగా పనిచేయని అధికారుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడ్ వచ్చింది. దిస్ ఈస్ ద లాంగెస్ట్ ఎలక్షన్ ఇన్ ద వరల్డ్ అంటే సెకండ్ లాంగెస్ట్ ఎలక్షన్. 1951 లో వచ్చింది లాంగెస్ట్ ఎలక్షన్. మళ్ళీ ఇప్పుడు 2024 లో వచ్చింది. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి పరిస్థితిలో కూడా 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉండి చాలా మంది దేశంలో పబ్లిక్ అవస్థలు పడ్డారంటే ఈసారి ఎలక్షన్ కోడ్ తోటి. కాబట్టి అన్ని సమస్యలు అట్లా పెండింగ్ ఉన్నాయి. ఈ 3 నెలలు లేదా అంత 3 నెలలు ఎలక్షన్ల ముందు ఇదంతా కూడా మనం పరిష్కరించుకోవాలంటే ఒక రకంగా 100 స్పీడ్లో పరిగెత్తితే తప్ప మనం పరిష్కరించుకోలేము. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ఇరిగేషను, ఇప్పుడైతే తర్వాత స్కూల్స్, మెడికల్, ఇంకా లోకల్గా మనము రేషను, మన ట్రైబల్ ఏరియా గ్రామాలు ఉంటాయి కాబట్టి రేషను, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేసి మన యొక్క చిన్న జిల్లాను మరి అభివృద్ధి పదంలో